శ్రీకాకుళం చాలా సైలెంట్గా టఫ్ ఫైట్ను కొంతవరకు, కూటమికి ఎడ్జ్ కొంతవరకు సూచిస్తుంటే, విజయనగరం జిల్లా కాస్త భిన్నంగా ఉండేలా కనిపిస్తుంది. ఇక్కడ మరీ అంత సైలెంట్గా లేదు, అలా అని వైలెంట్గానూ లేదు. జనాలు మాత్రం కాస్త హుషారుగానే ఉన్నారు. కానీ అలా అని బాహాటంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయటం లేదు. తరచూ తామర తంపరగా వస్తున్న సర్వేలతో జనాలు విసిగి ఉన్నారేమో, ప్రశ్న రాకుండానే తెలియదు, చెప్పలేను లాంటి పడికట్టు ఆన్సర్లు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. జిల్లాలో కూటమికి ఎక్కువ హోప్ ఉన్న స్థానంగా బొబ్బిలి పేరు వినిపిస్తోంది. కూటమి అభ్యర్థి బేబీ నాయన మీద కన్నా ఆయన కుటుంబ నేపథ్యం ఎక్కువగా కలిసి వస్తున్నట్లు వినిపిస్తోంది. బొబ్బిలిని పాలించిన వంశం కనుక ప్రజల్లో ఇంకా కొంతవరకు అభిమానం ఉంది. కానీ క్యాస్ట్ ఈక్వేషన్లు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతానికి జిల్లాలో కూటమికి పక్కాగా వచ్చే సీటు ఏది అంటే మాత్రం బొబ్బిలి పేరే వినిపిస్తోంది. వైకాపా నుంచి పోటీ చేసిన బొత్స కుటుంబీకులో ఇద్దరు గట్టెక్కుతారు అనే టాక్ జిల్లాలో వినిపిస్తోంది. నిజానికి ముగ్గురు పోటీ చేస్తున్నారు. పూసపాటి వంశానికి చెందిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పోటీలో ఉన్నారు. కానీ ఎందుకో ఆమె గెలుపు మీద జనాల్లో అంత గట్టిగా అభిప్రాయం వినిపించటం లేదు. వైకాపా నుంచి కోలగట్ల పోటీ చేస్తున్నారు. నిజానికి ఆయన మీద మంచి అభిప్రాయమే ఉంది. కానీ ఇటీవల తెలుగుదేశం వైపు ఉన్న నాయకుల బలం పెరిగిందని అంటున్నారు. అందువల్ల గట్టిగా కృషి ఖర్చు రెండూ ఆ పార్టీ వైపు నుంచి ఉందని, పైగా క్షత్రియులంతా అశోక్ కూతురు అదితి గజపతిరాజు విజయం కోసం గట్టిగా కృషి చేస్తున్నారని, అందువల్ల కోలగట్ల విజయం లాస్ట్ మినిట్ వరకు చెప్పలేమని అంటున్నారు. జిల్లాలో మిగిలిన స్థానాల్లో పోటాపోటీ ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి పోటాపోటీ అన్నది ప్రతి సర్వేలో కలగడానికి కారణం ప్రజలు పెద్దగా ముందుకు వచ్చి మాట్లాడకపోవటమే. జిల్లాలో వైకాపాకు కాస్త ఆశలు బలంగా ఉండడానికి కారణం ఈ జిల్లాలో ప్రభుత్వ స్కీమ్లు ఎక్కువ మందికి అందడం, ప్రభుత్వ స్కీమ్లు బలంగా అమలు చేయడమే అనే టాక్ అక్కడక్కడ వినిపించింది. కానీ జిల్లాలో ఇప్పటి వరకు ముందంజలో ఉండడానికి కాపు సామాజిక వర్గం ఓ కారణం. తెలుగుదేశం కొప్పల వెలమలను ఎక్కువ ఎంకరేజ్ చేయడంతో కాపులు వైకాపా లేదా కాంగ్రెస్ వైపుకు వచ్చారు. కానీ ఇప్పుడు జనసేన సీన్లోకి ఎంటర్ అయింది. అందువల్ల ఈసారి సీన్ అంతుపట్టడం లేదు. ఎప్పటి మాదిరిగా కాపులు బొత్స కోసం పార్టీ వెనక ఉంటారా? ఓట్లు చీలుతాయా? చిలితే ఏ మేరకు అటు ఇటు అవుతాయి అన్న ప్రశ్నలకు సమాధానాలు క్లారిటీగా దొరకటం లేదు. ఉత్తరాంధ్రలో వైకాపాకు ఎక్కువ సీట్లు వస్తాయి మా జిల్లాలో అని వైకాపా నాయకులు బలంగా నమ్ముతున్నారు. అదే చెబుతున్నారు కూడా. కానీ ఈసారి తాము కూటమి వైపే ఉన్నామని కొందరు ఉద్యోగస్తులు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. స్కీములు అందుకున్న వారంతా జగన్కు ఓట్లు వేస్తారా? జగనన్న ఇళ్ల లబ్ధిదారులను ఒకరిద్దరిని అడిగితే తప్పకుండా అనే సమాధానం చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇక వైకాపాకు టెన్షన్ ఎందుకు అంటే మాత్రం నో ఆన్సర్. మొత్తం మీద జిల్లా లెక్కలు, వైకాపా ధీమా, తేదేపా కష్టం అన్ని లెక్కలు చూసుకుంటే విజయనగరం జిల్లా కూటమికి కాస్త దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కనపడని వేవ్ వస్తే తప్ప.